అక్కడ మీ వయసు పిల్లలు ఇలా ఉండరు. మీ వయసు పిల్లలు దొంగతనాలు చేస్తారు. అక్కడ మీ వయసు ఆఫ్రికా కంట్రీస్లో మీ వయసు పిల్లలు పనులకు ఇంకెంత బరువులు మోస్తారు. మీ వయసు పిల్లలు ఎండల్లో తిరుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఆ దేశం ఇంకా పేద దేశంగానే ఉంది. కానీ మన ఇండియా అలా కాదు. ఇండియా టాప్ 4లో ఒకటి మన ఇండియా. అలా ఉందంటే కారణము చదువుకున్నారు కనుక. మీరు కూడా చదువుకుంటే అంత గొప్ప స్థాయికి వెళ్తారు కనుక అది మనసులో ఉంచుకోండి. ఎందుకంటే వచ్చాము వెళ్ళామేలా ఉండొద్దు. ఏదో అమ్మ పంపింది, నాన్న పంపాడు, వెళ్ళాము, కూర్చున్నాము అనేలా ఉండొద్దు దయచేసి. ఎందుకంటే రేపు పొద్దున్న చదువు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఈ రోజులు వేరు. ఒకప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు ఊర్లో ఒక్కలే ఉండేవారు, కానీ జాబులు 10. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ, అవకాశాలు తక్కువ. కనుక మీరు బాగా చదువుకుంటే అవకాశం మీకు వస్తుంది. కనుక ఇదో టైంపాస్ చేయొద్దు పిల్లలు. దయచేసి మీరు టైంపాస్ చేయొద్దు. ఇది మీకు మనసులో పెట్టుకునే విషయాన్ని. టైంపాస్ చేయొద్దు. బాగా చదువుకుంటే వెళ్ళలా ఉంటారు. మీ టీచర్స్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మీ టీచర్సే ఎగ్జాంపుల్. వాళ్ళకి మించి ఎగ్జాంపుల్ అవసరం లేదు. వాళ్ళు కష్టపడ్డారు కనుక ఎంతమందిని విద్యావంతులుగా తయారు చేస్తున్నారు. కనుక మనసులో ఉంచుకోండి. ఉన్న ఈ ఫ్రీడమ్ను వాడుకోండి, మిస్యూజ్ చేసుకోవద్దు. రెండో విషయం, పట్టుదల ఉండాలి. దేనికన్నా ఏముండాలి? పట్టుదల. మన విషయం మీకు తెలుసు తెలీదు, ఒరిస్సాలో బీహార్లోనో ఒక నావ మునిగిపోయింది. మొత్తం నావంతా సముద్రంలో మునిగిపోతే అందరూ చనిపోయారు, ఒక్కడే మిగిలాడు. దాదాపు 3 రోజులు ఏమంటే బహుశా 3 రోజులు ఆ సముద్రంలో ఈత కొడుతూనే ఉన్నాడు. ఆడికి ఎంత పట్టుదల కాక, ఎంత వాడికి కసులు ఉంటే, ఎంత ప్రయత్నం చేస్తుంటారు బతుకుండొచ్చు. మొత్తం చేతులన్నీ ఏమంటారు దాన్ని చచ్చిపడిపోయినాయి బాగా సముద్రంలో. సరదా కాకినాడ బీచ్కి వెళ్తేనే మనం ఉండలేము, సాయంత్రం మన కళ్ళు అయిపోతాయి, ఏదో అయిపోతాయి మనకి. అలాంటిది 3 రోజులు సముద్రంలో ఈత కొడుతూ ఉన్నాడు వాడు. ఒకటే కారణము, నేను బతకాలి. పట్టుదల మనకు అది ఉండాలి. వచ్చి వెళ్ళిపోవడం పట్టుదల ఉండాలి. ఏదో ఒకటి అవ్వాలి నేను జీవితంలో. నేను మా నాన్నలా కష్టపడకూడదు, నేను మా నాన్నలాగా ఎండలో పడి నేను ఏదో ఒకటి సాధించాలని పట్టుదల ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాం. ఆ విధంగా చదువుదాం.